ప్రత్యేకించి తెలుగోడు బీట్ గురించి ప్రత్యేకించి రావడానికి ఇంట్రెస్ట్? అంటే బిగ్ బాస్ నుంచి నా ఎలిమినేషన్ చాలా అబ్రప్ట్గా అయిపోయింది. ఫట్ మనీ నేను వెళ్ళిపోతా, ఎలిమినేటెడ్ కాదు, ఐ వాక్డ్ అవుట్. మీరు వెళ్ళిపోయారు. ఎందుకంటే హెల్త్ కన్సర్న్స్ వల్ల. ఎంతో అంతమంది పాపం ఆ టైంలో సపోర్ట్ చేశారు నన్ను, చాలా మంది చేశారు. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోతారు కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అరే మా వాడు అక్కడ వరకు వెళ్తారని ఇన్ని కాదు, ఎంతో మంది కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు చెప్తుంటారు అన్న మిమ్మల్ని సపోర్ట్ చేసిన. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, నేను ఇలా వెళ్ళిపోయాను అని. అండ్ స్టేజ్ మీద నేను ఏం చెప్తానంటే 3 నెలల లేదంటే జీవితాంతం అంటే నాకు జీవితాంతం అనిపించింది, అందుకనే నేను వెళ్ళిపోయాను అని. సో అది లిటరల్గా హెల్త్ చాలా డిప్రిషియేట్ అయిపోయింది భయ్య. ఐ వాజ్ మెంటలీ నాట్ ఫైన్, ఎందుకంటే ఐ వాజ్ గోయింగ్ త్రూ అ లాట్ ఎట్ దట్ టైమ్. అది నాకు ఫిజికల్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. సో ఐ థాట్ నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ నన్ను కుంటడం చూశారు భయ్య, సిక్గా, నేను ఒక పేషెంట్ లాగా వాళ్ళు చూశారు నన్ను. ఆ ఇమేజ్ నేను కట్ డౌన్ చేయాలి, ఇది కరెక్ట్ కాదు. పొట్టేలు ప్రమోషన్స్కి వెళ్ళిన ప్రతి చోట కాలేజెస్లో వెన్ ఎవర్ ఐ వాజ్ గోయింగ్, వాళ్ళు పాట పాడండి అది ఇదని అడుగుతూ మీ హెల్త్ ఎలా ఉంది, మీ కాల్ ఎలా ఉంది అని అడగడం మొదలుపెట్టాను. నాకు చాలా బాధేసింది, ఏం ఇమేజ్ వదిలేసాను నేను జనాల మైండ్లో. వెరీ బ్యాడ్. మనకి భయ జనాలు మనం చూసినప్పుడు, మనం సపోర్ట్ చేసిన వాళ్ళు చూసినప్పుడు దే షుడ్ ఫీల్ ప్రౌడ్, నాట్ సింపథెటిక్. సింపతి విల్ నాకు చాలా చిరాకు అనిపిస్తుంది సింపతి. సో ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ మై సెల్ఫ్. ఏంది ఇదేం ఇమేజ్ అసలు చెత్తలా ఉంది నాకు. ఐ ఫెల్ట్ డిస్గస్టెడ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ఐ సెడ్ లేదు ఇది కాదు అని. ఆ ప్రమోషన్స్ అవ్వగానే ఇమ్మీడియట్గా వర్క్ చేశాను నేను సాంగ్ మీద. నేను డాన్స్ ఆడాలి, ఏదైతే ఇమేజ్ నేను కుంటుతూ కనిపించినాడు నేను ఆడుతూ కనిపించాలి వీళ్ళకి. హెల్దీగా ఉన్నాడు మీ వాడు, మీరు సపోర్ట్ చేసిన అబ్బాయి ఇలా ఉన్నాడు, మీరు ప్రేయర్ చేసిన అబ్బాయి ఇలా ఉన్నాడు అని చెప్పి దిస్ ఇస్ మై కమ్బ్యాక్ సాంగ్ భయ్య.